నాకాయన మీద కోపం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. ఆయన ఆకలితో పడుకుంటే నేనలా చూస్తూ ఎలా ఉండగలను? నేను వంట చేస్తాను. వదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఇంట్లోకి వచ్చిన విషయం అమ్మ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ చేస్తారు. అలాంటిది నువ్వెలా వంట చేస్తావు? మీ అందరూ హెల్ప్ చేస్తే వాళ్ళకి తెలియకుండా నేను వంట చేస్తాను. సరే అమ్మా, అయితే నువ్వురా. రామ్మా. చిచి, మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఒకసారి కాకపోతే ఒకసారైనా నా పరువు నిలబెట్టారా? వాళ్ళు ఎగతాళి చేయడానికి తగ్గట్టుగానే మీరు వంటలు తగలెడుతున్నారు. ఆంటీ, నాకు ఆకలేస్తుంది. అవునా? రా, నా రక్తం తాగు. ఆడపుట్టక పుట్టారు, గరిట పట్టుకోవడం కూడా చేత కాదు. ఆంటీ, పోనీ బయట నుంచి ఏమైనా తెప్పించుకుందామా? బయట నుంచి ఇప్పటికే మీ పనితనం చూసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళుండి బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటే మొహాన ఊస్తారు. ఈ పూటకి ఫ్రూట్సే గతి. కిచెన్లో సౌండ్స్ ఏంటి? అవును, మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా, కిచెన్లో ఎవరున్నట్టు? కొంపదీసి ఆ పల్లవి ఏమైనా వచ్చుంటుందా? పల్లవినా? పల్లవి ఎందుకు వస్తుంది ఇక్కడికి? డాడీ, మమ్మీ, ఏంటి సుమా, ఎలా వస్తున్నారు? మీరిక్కడున్నారేంటి? ఊరికే క్యాజువల్గా తిరుగుతున్నాను. కిచెన్లో ఎవరున్నారు మావయ్య గారు? అది ఎవరంటే ఎవరా? నన్ను అడుగుతారేంటి? ఆ పల్లవి వచ్చింది కదా. లేదమ్మా, పల్లవి ఎక్కడికి ఎందుకు వస్తుంది? పంపించేశారు కదా. కిచెన్లో ఎవరో వంట చేస్తున్నట్టుంది. స్మెల్ కూడా వస్తుంది. ఎవరు? ఎవరుంటారు? ఎవరూ లేరు సుమా. నాకెందుకో డౌట్ కొడుతోంది. అయ్యో సుమా, 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 నిన్నే సుమా. అత్తయ్య గారు, ఏం చేస్తున్నారు? ఏ కళ్ళు కనపడడం లేదా? వంట చేస్తున్నాను. మీరు వంట చేయడం ఏంటి? మీరు తగలబెట్టారుగా, అది తినలేక పస్తులు పడుకోలేక మా చావు మేము చస్తున్నాం. నిజంగా ఈ ఉప్మా మీరే చేస్తున్నారా? కళ్ళ ముందు గరిడి తిప్పుతుంటే కనిపించట్లేదా? అంటే స్మెల్ బాగా వస్తుంటేను. వంటలు చేయటంలో చేయి తిరిగిందాన్ని, స్మెల్ అలాగే వస్తుంది. మీలాగా అనుకున్నారా ఏంటి? రే, ఆ బాక్స్ అందుకోరా. అన్నయ్య, చరణ్, అన్నయ్య. ఏంట్రా? మీ నానమ్మ ఉప్మా చేసిందిరా, రా తిందు గాని. నానమ్మ చేయడం ఏంటి? ఇంకెవరు చేస్తారా? నీ పెళ్ళా ఉంటే చేసేది, దాన్ని తన్ని తరిమేశారు.
ఈ దరిద్రపు మొహాలకేమో వంట చేయడం రాదు. ఈ పూటకి ఫ్రూట్స్ తిని పడుకుంటాం, మరి రేపటి పరిస్థితి ఏంటి? నాకు తప్పదు కదా, అందుకే రా కూర్చుని తిందు గాని. మీరు కూడా కావాలంటే తినొచ్చు. అత్తయ్య గారు చేశారంటే బానే ఉంటుంది. కూర్చోండి తిందాం. బాగుంది బామ్మగారు, మీరు చాలా బాగా చేశారు. అమ్మా, వాడు నిన్నెంత కాదనుకున్నా నువ్వు మాత్రం వాణ్ణి కంటికి రెప్పలా కాస్తున్నావు. అది నా బాధ్యత కదా బామ్మగారు. ఇంత మంచి మనసున్న నిన్ను దూరం చేసుకున్న మేము నిజంగా దురదృష్టవంతులం అమ్మా. దూరమయ్యానని ఎందుకు అనుకుంటున్నారు మావయ్య గారు? నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు. అసలు నేనెందుకు వెళ్తాను? ఇది నా ఇల్లు, అతను నా భర్త, ఇది నా సంసారం. నేనింట్లో ఉండి ఎంత చేసినా ఆయన మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాను. బహుశా ఆయన మనసులో నాకు స్థానాన్ని ఇవ్వడం కోసమే ఆ భగవంతుడు నాకు చేసిన ఉపకారమేమో ఇది. మా అమ్మ చెప్పినట్టు ఖచ్చితంగా ఆయనకి నా విలువ తెలుస్తుంది. తన మనసులో నా మీద ఆయనకున్న ప్రేమని గుర్తించగలుగుతారు. ఆ రోజు వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. ఏం బాధపడకండి. జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను.